నమస్తే, వెల్కమ్ టు రియల్ టైమ్ విత్ శ్వేత. మారుతున్న కాలాన్ని బట్టి స్త్రీలలో ఎన్నో మార్పులు, అనేక రకమైన గైనిక్ ప్రాబ్లమ్స్తో ఈ మధ్యన స్త్రీలు చాలా ఇబ్బంది పడుతున్నారు. అసలు ఈ గైనిక్ ప్రాబ్లమ్స్కి కారణం ఏంటి? ఇలాంటి సమస్యల పట్ల అవగాహన కోసం ఈరోజు మనం ఫేమస్ డాక్టర్ రాధికా కందుల గారితో ఉన్నాము. వారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్తే మేడం. నమస్తే అండి. సో మేడం, ఐ థింక్ ఇదే ఫస్ట్ ఇంటర్వ్యూ అనుకుంటా మీకు. అవునండి. యాక్చువల్గా డాక్టర్ రాధిక అంటే ఈ సరౌండింగ్ ఏరియాస్లోనే కాదు, సిటీ మొత్తం బాగా ఫేమస్. కానీ ఎందుకు మీరు మీడియాకు దూరంగా ఉన్నారు? నథింగ్ లైక్ దాట్ అండి. అంటే దూరంగా కావాలని ఏమీ ఉండడం కాదు, బట్ అంటే మెడికల్ ప్రొఫెషన్లో ఎలా అంటే అడ్వర్టైజింగ్ గోయింగ్ అండ్ అంటే డైరెక్ట్గా వెళ్ళి చెప్పడం అలాంటివి అనెథికల్ అనమాట. సో అందుకని ఎప్పుడు ఇలాంటివి ట్రయల్స్ ఎప్పుడు చేయలేదు. ఎప్పుడైనా ఎవరైనా వచ్చి అడిగితే చెప్పడమే, అంతే, దట్స్ ఇట్. సో మీరు మెడిసిన్ ఎప్పుడు కంప్లీట్ చేశారు? నేను మెడిసిన్ 1999లో ఫినిష్ చేశానండి. ఇంటర్న్షిప్ 2000లో అయిపోయింది. సో దెన్ అంటే నేను బేసికలీ మెడిసిన్ ఆర్మీ మెడికల్ కాలేజ్లో చేశాను, ఆర్మ్ ఫోర్సెస్ మెడికల్ కాలేజ్. సో అది అయిపోయిన తర్వాత ఇమీడియట్గా జాయిన్డ్ ఇన్ ఇండియన్ ఆర్మీ అనమాట. సో 2000 to 2004 ఇండియన్ ఆర్మీలోనే ఉన్నాను యాజ్ అ మెడికల్ ఆఫీసర్. సో ఫీల్డ్ ఏరియాలో ఆల్మోస్ట్ లైక్ పంజాబ్ పాకిస్తాన్ బార్డర్లో ఉండేదాన్ని నేను. సో అది చేసిన తర్వాత 5 years అయిపోయిన తర్వాత ఐ కేమ్ అవుట్ ఆఫ్ ద ఇండియన్ ఆర్మీ. దెన్ పీజీ చేయడం, సూపర్ స్పెషలైజేషన్ చేయడం, ఇట్ వెంట్ ఆన్. సో అంటే మీరు ఇండియన్ ఆర్మీ నుంచి ఇక్కడికి వచ్చారు? అవునండి. ఇండియన్ ఆర్మీ అంటే అప్పటికి మెడిసిన్ కంప్లీట్ అయ్యి జస్ట్ ఫ్రెషర్గా మీరు అక్కడికి వెళ్ళారు. రైట్. మెడిసిన్ కూడా ఆర్మీలోనే కంప్లీట్ చేశారు. ఓకే, మరి ఫ్యామిలీ ఇంట్లో మీ పేరెంట్స్ పంపించడానికి ఓకేనా అక్కడ మీరు సర్వీస్ చేయడానికి? అంటే మా ఫాదర్కి ఆర్మీ అంటే ఇష్టం ఉండేది, బట్ ఆఫ్ కోర్స్ రిలేటివ్స్ అందరూ ఆర్మీనా, ఆడపిల్లని ఒక్కళ్ళని అక్కడికి పంపించేస్తున్నారు అని సమ్ సార్ట్ ఆఫ్ హిచ్ ఉండేది. కాకపోతే అంటే ఫ్రెండ్స్ అందరూ జాయిన్ అయిపోతున్నారు ఆర్మీలో, సో నేను అలా జాయిన్ అయిపోయాను ఆర్మీలో. బట్ ఐ ఎంజాయ్డ్. అంటే ఇట్స్ ఎ గుడ్ వర్క్ యాక్చువల్లీ. అంటే ఫీల్డ్లో పంజాబ్ పాకిస్తాన్ బార్డరే కాబట్టి ఆల్మోస్ట్ అంటే ఫుల్ ఆన్ ఫీల్డ్ అనమాట. సో అది చూసిన తర్వాత మా పేరెంట్స్కి కొంచెం భయం వేసేది, ఇంక చాలే చేసింది, 5 years అయిపోయిన తర్వాత ఇంక చాలు చేసిందని చెప్పేసరికి ఇంకా వచ్చేసాను బయటికి. 5 years ఉన్నారు? 5 years. 5 years తర్వాత డైరెక్ట్ హైదరాబాద్? 5 years తర్వాత హైదరాబాద్ వచ్చేసాను. అసలు ప్రాపర్ ఎక్కడ మేడం ఇది? మాది ప్రకాశం డిస్ట్రిక్ట్ అండి. ప్రకాశం డిస్ట్రిక్ట్. సో అంటే ప్రకాశం డిస్ట్రిక్ట్ నుంచి డైరెక్ట్గా ఇండియా అండ్ పాకిస్తాన్ బోర్డర్కి వెళ్ళిపోయారు? అంటే నేను ఇంటర్ హైదరాబాద్లోనే చేశానండి. ఇంటర్ హైదరాబాద్లో చేసిన తర్వాత బికాజ్ అంటే నార్మల్గా మెరిట్ సీట్ ఎక్కడొస్తే అక్కడ జాయిన్ అవ్వడం కాబట్టి ఏఎఫ్ఎంసీలో సీట్ వచ్చింది, వెళ్ళాను, జాయిన్ అయ్యాను. 5 years అయిపోయిన తర్వాత ఐ జాయిన్డ్ ఇండియన్ ఆర్మీ. 5 years ఇండియన్ ఆర్మీలో వర్క్ అయిపోయిన తర్వాత ఐ కేమ్ అవుట్ ఆఫ్ ద ఇండియన్ ఆర్మీ. దెన్ పీజీ జాయిన్ అయ్యాను. అంటే ఫస్ట్ మీరు గైనకాలజిస్ట్గా ఎంబీబీఎస్ కంప్లీట్ చేశారు? లేదు, ఎంబీబీఎస్ అంటే ఆల్ సబ్జెక్ట్స్ వీ స్టడీ. ఎంబీబీఎస్ అంటే జనరల్ ఫిజిషియన్ లాగా జనరల్ చదువుకుంటాం. అది అయిపోయిన తర్వాత 3 years పోస్ట్ గ్రాడ్యుయేషన్ ఉంటుందండి. ఎంబీబీఎస్ కంప్లీట్ అయిన తర్వాత మీరు స్పెషలైజేషన్ ఎందులో చేశారు? నా స్పెషలైజేషన్ ఆబ్స్టెట్రిక్స్ అండ్ గైనకాలజీ అండి. గైనిక్. సూపర్ స్పెషలైజేషన్ వచ్చేసి ఫర్టిలిటీలో అంటే ఎఫ్ఎన్బి రీప్రొడక్టివ్ మెడిసిన్ అనమాట. ఇది టెస్ట్ ట్యూబ్ బేబీ దానికి సంబంధించింది. మీకు ఫర్టిలిటీ అంటే అప్పట్లో మీరు మెడిసిన్ కంప్లీట్ చేసిన టైంలో ఫర్టిలిటీకి ఇంత డిమాండ్ ఉందా? యాక్చువల్లీ లేదండి. అంటే ఇంత అవేర్నెస్ కూడా లేదు. యాక్చువల్లీ చెప్పాలంటే 1978 వరల్డ్లో ఫస్ట్ టెస్ట్ ట్యూబ్ బేబీ వాజ్ బార్న్. 1978 వరల్డ్లో టెస్ట్ ట్యూబ్ బేబీ, ఫస్ట్ టెస్ట్ ట్యూబ్ బేబీ వాజ్ బార్న్ ఇన్ ద వరల్డ్. అది జూలైలో. దెన్ 3 months లేటర్ అక్టోబర్లో ఇండియాలో ఫస్ట్ టెస్ట్ ట్యూబ్ బేబీ వాజ్ బార్న్. సో దాని తర్వాత థింగ్స్ హ్యాడ్ బీన్ స్లో. ఇండియాలో కొంచెం, ముంబైలో అయింది, అలా స్లోగా ఉండింది. బట్ ఇంత అవేర్నెస్ లేదు, ఇంత ప్రాబ్లం కూడా లేదు అప్పుడు. గ్రాడ్యువలీ విత్ టైం ఈ ప్రాబ్లమ్స్ పెరిగిపోతున్నాయి. ఇన్ఫర్టిలిటీ అంటే చాలామందికి ముందంతా ఇంత విని ఉండేవాళ్ళం కాదు, పిల్లలు లేరు ఇట్లాగ ప్రాబ్లమ్స్ వినేవాళ్ళం కాదు. ఇప్పుడు ఏంటంటే ఎవ్రీ సెకండ్ పర్సన్కి థైరాయిడ్ ఉంది, పాలిసిస్టిక్ ఓవరీస్, పీసీఓ ఉంది, సమ్ ప్రాబ్లం ఉంది, హెల్త్ ఇష్యూస్ ఉంది.
పిల్లలు రావట్లేదు, పిల్లలు పుట్టట్లేదు, చాలా టైం అయిపోయింది, ఇలాంటి ప్రాబ్లమ్స్ ఎక్కువ వింటున్నాం. మెడిసిన్ అయిపోయిన తర్వాత ఇన్ జనరల్ గైనెక్ అయితే బాగుంటుంది అన్నట్లు జాయిన్ అయ్యాను, కానీ అప్పుడు ఇంత థాట్ ప్రాసెస్ లేదు. అంటే గైనకాలజీ జాయిన్ అయ్యాను రొటీన్గా, జాయిన్ అయిపోయే టైంకి ఐ హ్యావ్ సీన్ అంటే ఇన్ఫర్టిలిటీ ఎలా అంటే ఇట్స్ నాట్ ఎ లైఫ్ థ్రెటనింగ్ కండిషన్. అంటే మన లైఫ్కి ఏం ప్రాబ్లం ఉండదు పిల్లలు లేకపోవడం వల్ల. కాకపోతే ఇంకా కూడా మన సోషల్ సర్కమ్స్టాన్సెస్ ఎలా అంటే, నీకు పిల్లలు లేరా, ఇన్నాళ్ళు అయిపోయింది కదా, ఏంటి ఏమి లేదా అన్న థాట్ ఎక్కువైపోతుంది. సో అది సోషల్ ప్రాబ్లం ఎక్కువైపోయింది అనమాట. అంటే మన యాక్సెప్టెన్స్ ఇంకా ఉండదు. సో పిల్లలు లేరు, సో మెయిన్ ఫంక్షన్స్కి వెళ్ళాలంటే భయం, ఎక్కడికన్నా వెళ్ళాలంటే ఎవరన్నా అడుగుతారని భయం, మళ్ళీ పేరెంట్స్ ఏమన్నా అంటారేమోనని భయం, పిల్లలు లేరు ఎలాగా, అత్తగారు అంటారు, మామగారు అంటారు, పిల్లలు లేరు, ఈ రిలేటివ్స్ అంటారు. అందుకని సోషల్ ప్రాబ్లమ్స్ ఎక్కువైపోతున్నాయి. స్టిగ్మా ఇంకా ఉంది దాంతో. అంటే మనం ఎంత డెవలప్డ్ కంట్రీ అని అనుకున్నా సరే ఇంకా కూడా మీకు పిల్లలు లేరా అని ఒక పెయిన్ వస్తుందన్నమాట పిల్లలు లేని వాళ్ళకి. సో అందుకని ఐ వాంటెడ్ టు సీ, అంటే అసలు ఐవ్ సీన్ అంటే పీపుల్ ఫ్రెండ్స్లో అలా చూసి ఓకే ఐ హ్యావ్ టు సీ సంథింగ్, అసలు ఏంటి ఇన్ఫర్టిలిటీ, ఎందుకు ఇంత పెరిగిపోతోంది అన్నట్లు నేను జాయిన్ అయ్యాను. మ్యారేజ్ అయిన తర్వాత ఒక 1 year అలా ఆగుతారు. 1 year తర్వాత ఇమీడియట్గా ప్రతి ఒక్కళ్ళు స్టార్ట్ చేసే ఫస్ట్ క్వశ్చన్ ఎంతమంది పిల్లలు అని చెప్పేసి. అంతే, ఇంకా పిల్లలు లేరు అనగానే వెంటనే అదే ఫస్ట్ థింగ్ ఏంటంటే, ఎక్కడికైనా ఫంక్షన్కి వెళ్ళినా ఏదైనా పార్టీకి వెళ్ళినా ఫస్ట్ థింగ్ ఏంటమ్మా ఏమన్నా విశేషమా, లేకపోతే పిల్లలు ఎంతమంది, ఫస్ట్ క్వశ్చన్ అదే. ఎవరైనా ఇంకా లేరా, ఇంకా ఏం లేదా, ఇదే అడుగుతారు. కానీ ఎవరు నువ్వేమన్నా చేస్తున్నావు కాబట్టి ఆపారా అని థాట్ ఎవరికి ఉండదు యాక్చువల్గా చెప్పాలంటే. సో జనరల్గా మేడం ఇప్పుడు పిల్లలు గురించి మాట్లాడే ముందు ఫస్ట్ ఆడపిల్లలు చిన్నప్పటి నుంచే తీసుకుంటే ఒక టైంలో ఆడపిల్లలకి 12 to 14 years వచ్చేసేసి ఆ టైంలో మెచ్యూర్ అయ్యేవాళ్ళు. బట్ ఇప్పుడు జనరేషన్ మొత్తం మారిపోయింది. 9 yearsకి 10 yearsకే వాళ్ళలో చాలా చేంజెస్ వస్తున్నాయి. దేనివల్ల అంటారు? ఇప్పుడు పిల్లలకి ఏంటంటే లైఫ్ స్టైల్ ఒకటి చాలా పువర్ లైఫ్ స్టైల్ అయిపోయిందండి. అంటే ఫిజికల్ యాక్టివిటీ ఓకే అంటే అందరికీ అలా ఉందని కాదు, అవేర్నెస్ ఉంది. కొంతమంది బాగా మంచిగా ఫిజికల్ యాక్టివిటీ చేసేవాళ్ళు కూడా ఉన్నారు. బట్ చాలా వరకు ఎలా అంటే చదువు ఆర్ ఫోన్స్ అని ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్స్ వీటి వల్ల ఏంటంటే ఫిజికల్ యాక్టివిటీ తగ్గిపోతుంది పిల్లలకి. ఒబిసిటీ పెరిగిపోతుంది, పిల్లలు లావ్ అయిపోతున్నారు. అంటే పేరెంట్స్కి చిన్నప్పుడు ముద్దుగా ఉంటుంది, మా పిల్లలు బొద్దుగా ఉన్నారు అని ముద్దుగా ఉంటుంది. తర్వాత ఏంటంటే అదే ఒబిసిటీ ప్రాబ్లం క్రియేట్ అవుతుంది. సో అండ్ జంక్ ఫుడ్ ఒకటి మనకి అప్రోచ్ ఎక్కువైపోయింది. ప్రతి ఒక్కళ్ళు స్విగ్గీనో లేకపోతే జొమాటోలో ఆర్డర్ చేసేసి పిజ్జానో బర్గరో లేకపోతే అన్నీ దొరుకుతున్నాయి. ఇప్పుడు చేతిలోనే స్మార్ట్ ఫోన్ ఉంటుంది. రైట్, అంతకుముందు ఇంత దొరికేవి కాదు. బయటికి వెళ్ళి ఏమైనా తెచ్చుకోవాలంటే కొంచెం డిలే అయ్యేది. ఇప్పుడు ఏంటంటే అన్నీ దొరుకుతున్నాయి. ఓకే నేను ఏదో ఒకటి చిప్సో లేకపోతే సాఫ్ట్ డ్రింక్ అనో లేకపోతే పిజ్జా బర్గర్ ఇలాంటివన్నీ తినడం ఎక్కువైపోయింది. సో తినడం ప్రాసెస్డ్ ఫుడ్స్ ఎక్కువైపోయాయి, నాన్ వెజ్ ఫుడ్ ఎక్కువైంది. వీటన్నిటి వల్ల ఏంటంటే చైల్డ్ ఒబిసిటీ ఎక్కువైంది. దానివల్ల తొందరగా పీరియడ్ స్టార్ట్ అయిపోవడం, తొందరగా అంటే అడాలసెంట్ చేంజెస్ తొందరగా వచ్చేయడం ఇలాంటివి వస్తున్నాయి అన్నమాట. మారుతున్న లైఫ్ స్టైల్ని బట్టి ఇలాంటి చేంజెస్ అన్నీ డెఫినెట్లీ. అయితే దీని తర్వాత 15 years 16 years రాగానే చాలామంది పిల్లలు ఫేస్ చేసే ప్రాబ్లం పీసీఓడి. వాట్ అబౌట్ దట్ మేడం? మళ్ళీ సేమ్ థింగ్ కంటిన్యూస్ అండి. జంక్ ఫుడ్, ప్రాసెస్డ్ ఫుడ్ వీటన్నిటి వల్ల ఏంటంటే మన బాడీలో ఉన్న హార్మోన్స్ అంటే మన అప్పర్ బ్రెయిన్ నుంచి లోవర్ బ్రెయిన్కి సిగ్నల్ రావాలి. ఓకే ఇప్పుడు కరెక్ట్గా దిస్ ఇస్ ద టైమ్, ఎగ్ హ్యాస్ టు ఫామ్, మనకి ఎగ్ తయారవ్వాలి, రిలీజ్ అవ్వాలి, పీరియడ్ లాగా రావాలి, ఇలాంటివన్నీ అవ్వాలి అని అంటే మన బాడీ అంతా కరెక్ట్ మెటబాలిజం సరిగ్గా జరగాలి. సరిగ్గా జరగట్లేదు అని అంటే పీరియడ్ ఇర్రెగ్యులారిటీ స్టార్ట్ అవుతుంది, ఒబెసిటీ స్టార్ట్ అవుతుంది. అంటే ఒబెసిటీ ముందు నుంచే ఉంది, అన్హెల్దీ లైఫ్ స్టైల్ ఉంది, దానివల్ల వెయిట్ పెరుగుతారు. వెయిట్ పెరగడం వల్ల హార్మోన్ ఇంబ్యాలెన్స్ ఉంటుంది, హార్మోన్ ఇంబ్యాలెన్స్ మెన్స్ట్రువల్ ప్రాబ్లమ్స్, మళ్ళీ దానివల్ల వెయిట్ పెరుగుతారు. ఇట్స్ లైక్ ఎ బ్యాడ్ సైకిల్ అనమాట. ఒకసారి ఆ సైకిల్లోకి పడిపోయామంటే ఆ సైకిల్ తిరుగుతూనే ఉంటుంది. సో మనం వీ హ్యావ్ టు బ్రేక్ ద చైన్ సమ్వేర్. అంటే జంక్ ఫుడ్ ఆపడము, రెగ్యులర్ ఫిజికల్ యాక్టివిటీ చేయడము, సో ఇలాంటివన్నీ చేస్తుంటే ఆటోమేటిక్గా అన్నీ సెట్ అయిపోతాయి, ప్లేస్లు పడతాయి.
పెద్దవాళ్ళని అంటే కంట్రోల్ చేయగలం, బట్ పిల్లల్లో ఆ చేంజ్ తీసుకురావడం కొంచెం కష్టమేమో కదా. అంటే ప్రాబ్లం పెద్దవాళ్ళతోనే ఉంటుందేమో. ఒకసారి మనం ఆలోచించుకుంటే ఆన్సర్ కూడా మనకే వస్తుంది. ఎందుకంటే మనం తినకపోతే పిల్లలకి ఎక్స్పోజర్ ఉండదు. రైట్. ఓకే, మా పేరెంట్స్ తినట్లేదు కాబట్టి నేను తినకూడదు అన్న థాటే ఉంటుంది. కానీ ఓకే అంటే స్కూల్కి వెళ్ళినప్పుడు, కాలేజ్కి వెళ్ళినప్పుడు ఫ్రెండ్స్తో అలవాటు అవుతుంది. కానీ రెగ్యులర్గా మనం ఇంట్లో పెట్టడం వేరు, ఎప్పుడో ఒకసారి ఫ్రెండ్స్తో తినడం వేరు. సో అది మార్చుకుంటే ఆటోమేటిక్గా సెట్ అవుతాయి. మరి పిల్లలకి స్ప్రౌట్స్ ఇంకా మిల్లెట్స్ లాంటివి కాకుండా రెగ్యులర్గా ఇంట్లో మనం ఏది వండితే అది పెట్టడం అనేది కరెక్ట్ వేనే అంటారా? మనం ఏది వండితే అంటే మనం కూడా హెల్దీ తింటూ మంచి ప్రోటీన్ డయట్, గుడ్ న్యూట్రిషియస్ డయట్, అంటే రోజు ప్రోటీన్ ఇంక్లూడ్ అవ్వాలి డయట్లో, రోజు ఫ్రూట్ ఇంక్లూడ్ అవ్వాలి, ఎగ్ తింటే ఎగ్ ఇంక్లూడ్ అవ్వాలి, ఆర్ పల్సెస్ ఇంక్లూడ్ అవ్వాలి. ఇలాంటివన్నీ ఇంక్లూడ్ చేసుకుంటే ఆటోమేటిక్గా హెల్దీ లైఫ్ స్టైల్ వచ్చేస్తుంది, హెల్దీ ఫుడ్ వచ్చేస్తుంది వాళ్ళకి కూడా. యంగ్ జనరేషన్ అనుకోండి, పిల్లలు అనుకోండి, ఎవరైనా కానీ మొబైల్స్ పాకెట్లో పెట్టుకుంటారు, ల్యాప్టాప్స్ ఒళ్ళో పెట్టుకొని వర్క్ చేసుకుంటున్నారు. ఈ ఆన్లైన్ క్లాసెస్ వచ్చాక ఇంకా ఎక్కువైంది. సాఫ్ట్వేర్ వాళ్ళైతే చెప్పక్కర్లేదు. మొబైల్స్ వల్ల కానీ ల్యాప్టాప్స్ వల్ల కానీ ఏమైనా ప్రాబ్లమ్స్ ఉంటాయా? ఫస్ట్ ఆఫ్ ఆల్ మొబైల్, ల్యాప్టాప్ వల్ల రేడియేషన్ ఉంటుందండి. రేడియేషన్ ప్రాబ్లం అంటే ఆ టైంలో ప్రాబ్లం ఉండకపోయినా లాంగ్ రన్లో ప్రాబ్లమ్స్ క్రియేట్ చేస్తాయి. సో డెఫినెట్లీ పాకెట్స్లో మొబైల్స్ పెట్టుకోవడం, ల్యాప్టాప్ ఒళ్ళో పెట్టుకొని వర్క్ చేయడం అనేది మంచిది కాదు. లాంగ్ రన్లో ప్రాబ్లమ్స్ క్రియేట్ చేస్తాయి. ఫర్టిలిటీ ఇష్యూస్ తీసుకున్నా, హెల్త్ ఇష్యూస్ తీసుకున్నా, ఎందులో అయినా అవి ప్రాబ్లమ్స్ క్రియేట్ చేస్తాయి. ఒకటి. సెకండ్ థింగ్ ఏంటంటే, మీరు అడిగారు కాబట్టి ఇప్పుడు సాఫ్ట్వేర్ వాళ్ళు పిల్లలు అని అంటే సెడెంటరీ లైఫ్ స్టైల్ ఎక్కువైపోతుంది. అంటే మార్నింగ్ స్టార్ట్ చేస్తాం వర్క్ చేయడం ఆర్ చదువుకోవడం, ఆఫ్టర్నూన్ లంచ్ వరకు నాన్ స్టాప్ ఇంకా అలా కూర్చొని వర్క్ చేయడమే. పోస్చర్ వైజ్ కానివ్వండి, అంటే మన సెడెంటరీ లైఫ్ స్టైల్ అంటే అలాగే కూర్చొని ఉండడం కానివ్వండి, ఇవన్నీ కూడా ప్రాబ్లమ్స్ క్రియేట్ చేస్తాయి. దానివల్ల స్పైన్కి కూడా. సో ఐడియల్లీ ఏంటంటే ఇలాగ కంటిన్యూస్గా వర్క్ చెయ్యాలండి అనే వాళ్ళకి ఏం చెప్తామంటే, ఎవ్రీ అవర్ గంటకి లేచి ఒక 5 minutes వాక్కి వెళ్ళి రండి. అండ్ ల్యాప్టాప్ చూసేటప్పుడు కంటిన్యూస్గా అలాగే ల్యాప్టాప్ చూడకుండా ఎవ్రీ 20 minutes టేక్ యువర్ ఐజ్ ఆఫ్. ఒక 20 seconds పక్కన ఇంకేదైనా గ్రీన్ కలర్ అంటే మొక్కలే చూడండి ఆర్ గ్రీన్ చూడండి. అలా చూసి మళ్ళీ గెట్ బ్యాక్ టు యువర్ ల్యాప్టాప్. దట్స్ నాట్ ఎ ప్రాబ్లం. కానీ కంటిన్యూస్గా అలాగే చూడొద్దు, అలాగే కూర్చొని ఉండొద్దు. అలా అంటే పోస్చర్ కూడా ఇలా వంగి ఉండొద్దు. సో పోస్చర్, స్ట్రైట్ పోస్చర్ మెయింటైన్ చేసుకోవడం, ఐ కేర్ తీసుకోవడం, హెల్త్ కేర్ తీసుకోవడం, ఇవి చాలా ఇంపార్టెంట్. పోస్చర్స్ అనేది ఎప్పుడు చేంజ్ అవుతూ ఉండాలి. ఒకటే పొజిషన్లో కూర్చొని వర్క్ చేసుకోవడం అనేది కూడా కరెక్ట్ కాదు. ఇప్పుడు వర్క్ చేసుకోవడం పక్కన పెడితే, ఇప్పుడు ఇలాంటివన్నీ కూడా అంటే ఈ రేడియేషన్స్ ఉంటాయంటున్నారు మీరు. ఈ రేడియేషన్స్ వల్ల లేడీస్ మీదే ఇంపాక్ట్ ఉంటుందా, లేకపోతే జెంట్స్లో కూడా? లేదండి, బోత్ మేల్ ఫీమేల్ పార్ట్నర్ ఇద్దరికీ కూడా ప్రాబ్లమ్స్ అవుతాయి. సో ఈవెన్చువలీ అంటే అంతకుముందు మీరు అడిగినట్లు మేల్ ఫ్యాక్టర్ అంతకుముందు ఇంత ఉండేది కాదు. ఇప్పుడు చూస్తే స్పర్మ్ సరిగ్గా లేదు, స్పర్మ్స్ లేవు అసలు, ఆర్ స్పర్మ్ సరిగ్గా లేవు, ఇలాంటి ప్రాబ్లమ్స్ చాలా పెరిగిపోతున్నాయి. సో మోస్ట్లీ మేబీ లైఫ్ స్టైల్ మారిపోతుంది. మొబైల్స్ ఎక్కువ క్యారీ చేస్తున్నారు, ల్యాప్టాప్స్ ఎక్కువ ఒళ్ళో పెట్టుకుంటున్నారు, బైక్స్ ఎక్కువ నడుపుతున్నారు. ఇవన్నీ కూడా ఇంపార్టెంట్ ఫ్యాక్టర్స్ అన్నమాట. ఇంతకుముందు కూడా బైక్స్ ఉండేవి కదా మేడం? బైక్స్ ఉండేవి, కానీ కంటిన్యూస్గా ఎక్కువ నడపడం, ఈ స్టైలిష్ బైక్స్ ఆల్మోస్ట్ ఇంజిన్ మీద కూర్చొని డ్రైవ్ చేయడం, ఇలాంటివి ఉండేవి కాదు. సో రీజనబుల్లీ ఇప్పుడు కొంచెం అంటే లోకల్ టెంపరేచర్ రైజ్ అవ్వడం, వాటి వల్ల కూడా టెంపరేచర్ వల్ల ప్రెగ్నెన్సీ అంటే ఫర్టిలిటీ ప్రాబ్లమ్స్ వస్తాయి. మీ దగ్గరకు వచ్చే పేషెంట్స్లో ఫర్టిలిటీ ప్రాబ్లమ్స్ ఉన్నవాళ్ళు ఎంతమంది వరకు ఉండొచ్చు, అంటే ఎంత పర్సంటేజ్ అని చెప్పగలరు? అంటే నా స్పెషలైజేషన్ మెయిన్లీ ఫర్టిలిటీనేనండి. నా దగ్గరికి మెయిన్లీ ఫర్టిలిటీ వాళ్ళే వస్తారు. అంటే గైనక్ కూడా చూస్తాను, బట్ మెయిన్లీ ఫర్టిలిటీ వాళ్ళే ఎక్కువ మంది వస్తారు ఇక్కడికి. ఫర్టిలిటీ అంటే ఐవీఎఫ్ కూడా ఎక్కువ ఉంటుందా? ఫ్రాంక్లీ చెప్పాలంటే ఒక 100 members ఫర్టిలిటీ ప్రాబ్లంతో ఉంటే ఒక 3 to 4 members మాత్రమే ఐవీఎఫ్ వరకు ఆలోచించాల్సిన అవసరమైనా ఉంటుందండి. మిగతా ఆల్మోస్ట్ ఇంకా చెప్పాలని 70 to 80% members న్యాచురల్గానే కన్సీవ్ అయిపోతారు. ఇట్ ఈస్ జస్ట్ దట్ సపోర్ట్, అంటే కరెక్ట్ టైంలో ట్రై చేసుకోవడం, కరెక్ట్ టైంలో హెల్త్ ఇష్యూస్ హ్యాండిల్ చేసుకోవడం,
ఇలాంటివి చేసుకుంటే 70-80% మెంబర్స్ కన్సీవ్ అయిపోతారు. సో ఒక 10-20% మెంబర్స్కి ఏంటంటే మెడిసిన్స్, కొంచెం చిన్నపాటి మెడిసిన్స్, లైఫ్ స్టైల్ చేంజెస్ అలాంటివి చెప్తే సెట్ అయిపోతుంది. ఇంకా కొంచెం హైయర్ మెథడ్స్ లైక్ IUI అంటాం, ఇంట్రాయూట్రైన్ ఇన్సెమినేషన్, అలాంటివి ఇంకొంచెం ఒక మేబీ అరౌండ్ 5-7% వాళ్ళకి అలాంటివి అవసరం అవుతాయి. ఓన్లీ అబౌట్ 3-4%, అంటే 100 ఇన్ఫర్టిలిటీ కపుల్స్ ఉంటే ఓన్లీ 3-4 మెంబర్స్కి అవుట్ రైట్ IVF దాకా అవసరం అవుతుంది. ఎస్పెషలీ అంటే ట్యూబ్స్ బ్లాక్ అయిపోయాయి, ఆర్ అంటే ఏజ్ పెరిగిపోయింది, సమ్ అదర్ ఫ్యాక్టర్స్ ఉన్నాయి, మేల్ ఫ్యాక్టర్స్ ఉన్నాయి, అంటే స్పర్మ్స్ అసలు లేవు, అలాంటి ఫ్యాక్టర్స్ ఉన్న వాళ్ళకి డెఫినెట్గా డైరెక్ట్గా IVFకి వెళ్తాం. ఇందాక మనం చూసుకున్నట్లయితే 12 ఇయర్స్ లోపు పిల్లలు కూడా ఇప్పుడు మెచ్యూర్ అవుతున్నారు అనుకుంటున్నాం. అలా మెచ్యూర్ అయిన వాళ్ళకి ఫ్యూచర్లో ఇలాంటి ప్రాబ్లమ్స్ ఏమైనా ఫేస్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయంటారా? అంటే మెచ్యూర్ అవ్వడం టైంలో కాకుండా తొందరగా మెచ్యూర్ అవ్వడం వల్ల ప్రాబ్లమ్స్ వస్తాయని కాదండి, బట్ తొందరగా మెచ్యూర్ అవ్వడం వల్ల, అంటే దేని వల్ల తొందరగా మెచ్యూర్ అవుతున్నారు అని అంటే అన్హెల్దీ లైఫ్ స్టైల్ అండ్ ఒబెసిటీ వల్ల. ఈ ఒబెసిటీ అన్హెల్దీ లైఫ్ స్టైల్ ఒక రోజుతో పోయేది కాదు కదా, ఇది లాంగ్ రన్ ఉండిపోతుంది అలా. సో ఈవెన్చువలీ వాళ్ళకి ఫర్టిలిటీ ఇష్యూస్ రావడం, ప్రెగ్నెన్సీ రావడం, డిలే అవ్వడం, అంటే మోస్ట్లీ మనకి ఎలా అవుతుందంటే కెరియర్ ఓరియంటెడ్ అయిపోయారు ఇప్పుడు చాలామంది. అంటే కపుల్స్ ఫస్ట్ మేము పెళ్లి చేసుకున్న తర్వాత ఒక 1 year వద్దు, 2 years వద్దు, 3 years వద్దు, అలా అనుకొని వన్స్ దే స్టార్ట్ ట్రయింగ్, ఓకే 1 year అయిపోయిందండి ఆర్ 2 years అయిపోయిందండి, ఇప్పుడు మేము ట్రై చేయాలి. సో 2 months అయిపోతుంది, దే స్టార్ట్ ఫీలింగ్ స్ట్రెస్డ్ అనమాట. అమ్మో నేను 2 months నుంచి ట్రై చేస్తున్నానండి, నాకు ఇంకా ప్రెగ్నెన్సీ రాలేదు. కూడా పిల్లలు పుట్టకపోవడం, దాని స్ట్రెస్ ఇంపాక్ట్ కూడా ఉంటుందా? స్ట్రెస్, ఎనీ టైప్ ఆఫ్ స్ట్రెస్ అండి, సైకలాజికల్ స్ట్రెస్, వర్క్ స్ట్రెస్, ఫ్యామిలీ స్ట్రెస్, ఏ స్ట్రెస్ అయినా సరే ప్రెగ్నెన్సీ రాకపోవడానికి రీజన్ అవ్వచ్చు, పీరియడ్స్ ఇర్రెగ్యులారిటీకి రీజన్ అవ్వచ్చు. సో ఇవన్నీ కూడా ఉంటాయి కాబట్టి, సో ఇనీషియల్గా మనం పిల్లలు వద్దు అని అనుకున్నాం, 2 months అయిపోయింది, 3 months అయిపోయింది, ఇంకా ప్రెగ్నెన్సీ రాలేదు అని స్ట్రెస్ ఫీల్ అవ్వకుండా కూల్గా ట్రై చేసుకున్న వాళ్ళకి చాలామందికి ప్రెగ్నెన్సీస్ వచ్చేస్తాయి. జనరల్గా ఈ బిజీ లైఫ్స్లో ఎలా ఉంటుందంటే, మ్యారేజ్ అయిన వెంటనే ఇప్పుడు జనరేషన్ అందరూ ఆలోచించేది ఏంటంటే ఇమీడియట్గా పిల్లలు వద్దు, కొద్ది రోజులు ఆగుదాము, ఒక 1 year 2 years తర్వాత అని చెప్పి. బట్ 2 years తర్వాత వాళ్ళు ఎంత ట్రై చేసినా కానీ పిల్లలు పుట్టడం అనేది చాలా కష్టం అవుతుంది. అది దేనివల్ల అంటారు? ఒకటి ఏజ్ ఫ్యాక్టర్ అండి, అంటే ఇప్పుడు అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ మ్యారేజ్ చేసుకోవడమే డిలే అయిపోతుంది. మ్యారేజ్ అయిన తర్వాత కూడా ఒక 2-3 years ఆగుదాము, తర్వాత చైల్డ్ బర్త్ చూద్దాము అని డిలే చేస్తున్నారు. సో దానిలో కూడా అంటే ఎగ్ రిజర్వ్, మనకి ఎవ్రీ లేడీ ఎలా ఉంటుందంటే ఎవ్రీ లేడీ ఈజ్ బార్న్ విత్ సర్టన్ నెంబర్ ఆఫ్ ఎగ్స్ ఉంటాయి మనకి. ఎవ్రీ మంత్ ఒక ఎగ్ ఓవ్యులేట్ అయ్యి ఛాన్స్ ఆఫ్ ప్రెగ్నెన్సీ ఉంటుంది దాంతో. సో ఒక్క ఎగ్ ఓవ్యులేట్ అవ్వాలంటే 4-5 eggs డిస్రప్ట్ అయిపోతాయి, అంటే పోతాయి అన్నమాట. సో అలా జరగాలి అని అంటే ఒక ఎగ్, మంచి ఎగ్ రావాలి బయటకంటే 4-5 eggs డిస్ట్రాయ్ అయిపోతున్నాయంటే మనకి, ఫర్ ఎగ్జాంపుల్ టేక్ ఇట్, మన దగ్గర 100 rupees ఉన్నాయండి, ఎవ్రీ మంత్ మనం 1 rupee తీసి వాడుతున్నాము. సో మనకి ఎన్ని మంత్స్ ఉంటాయి అవి? 100 monthsలో అయిపోతాయి అవి. సో అలాగే ఎవ్రీ లేడీ కూడా, ఎవ్రీ గర్ల్ చైల్డ్ కూడా పుట్టినప్పుడు ఇన్ని ఎగ్స్ అని ఉంటాయి. సో ఎవ్రీ మంత్ ఇన్ని ఎగ్స్ అని మనకి డిస్ట్రాయ్ అయిపోతుంటే అల్టిమేట్లీ మన దగ్గర ఎగ్స్ ఉండవు. సో ఏజ్ పెరిగే కొద్దీ ఎగ్ రిజర్వ్ తగ్గిపోతూ ఉంటుంది, అంటే మన బ్యాంక్ బ్యాలెన్స్ తగ్గిపోతూ ఉంది అన్న ఒక ఇండికేషన్. సో అలా తగ్గిపోతూ ఉన్నప్పుడు మనం ఎంత ట్రై చేసినా, అంటే లేడీ 35-37 దాటారంటే ప్రెగ్నెన్సీ ఛాన్సెస్ తగ్గిపోతాయి ఆటోమేటిక్గా. మనం ఇప్పుడు ఎంత సిన్సియర్గా ట్రై చేసినా ముందు 25-30 ఉన్న ప్రెగ్నెన్సీ రేట్ ఇప్పుడు ఉండదు. ఓకే. సో టైంకి మ్యారేజ్ చేసుకోవడం, టైంకి ట్రై చేయడం అంటే ఇంక ఇదే పనా అని అంటే అలా కాదు. అట్లీస్ట్ ఒక ఏజ్, అంటే ఒక డిలే చేశారు పెళ్లి చేసుకోవడం, అట్లీస్ట్ ప్రెగ్నెన్సీకి ట్రై చేసుకోండి. కొంతమందికి అబార్షన్స్ కూడా అవుతాయి కదా మేడం? ఇది ఒకటి, అంటే అబార్షన్ స్పాంటేనియస్గా అవ్వడం వేరు. కొంతమంది ఏంటంటే మాకు ఇప్పుడే వద్దండి అని అబార్షన్ చేయించుకునే వాళ్ళు చాలామంది, ఈ మధ్య చాలామందిని చూస్తున్నాం అలాగా. సో ఇలా జరగడం వల్ల ఏమవుతుందంటే, అబార్షన్ చేయించుకున్నప్పుడు తెలుసో తెలియకో, వాంటెడ్లీ ఆర్ అన్వాంటెడ్లీ ఏమవుతుంది, సమ్ సోర్స్ ఆఫ్ ఇన్ఫెక్షన్ కనుక మన బాడీలోకి ఎంటర్ అయితే ట్యూబ్స్ బ్లాక్ అయిపోయే ఛాన్సెస్, యూట్రస్లో ప్రాబ్లమ్స్ క్రియేట్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. ఇలాంటి వాళ్ళకి ఏంటంటే ఇన్ఫెక్షన్ అంటే ట్యూబ్స్ బ్లాక్ అయిపోతాయి. ఓకే.
ట్యూబ్స్ బ్లాక్ అయిపోయింది అని అంటే ఈవెన్చువల్లీ మళ్ళీ ప్రెగ్నెన్సీస్ రావడం కష్టమైపోతుంది వాళ్ళకి. సో కొంతమందికి ఎలా అంటే ఇంక మళ్ళీ ఫ్యూచర్లో ప్రెగ్నెన్సీ రాకపోవడం కూడా ఛాన్స్ ఉంటుంది. సో ఎస్పెషలీ ప్రెగ్నెన్సీ వద్దనుకున్నామండి, ఎక్కడికో వెళ్ళాము ఆర్ మెడికల్ షాప్లో మెడిసిన్స్ తెచ్చుకొని వేసేసుకున్నాము, అది పూర్తిగా క్లీన్ అవ్వలేదు, ఇంకెవరో దగ్గరికి వెళ్ళాము, అది క్లీన్ చేయించుకున్నాము, అది సరిగ్గా అవ్వలేదు, ఇలాంటి ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళకి డెఫినెట్గా ఈవెన్చువలీ ట్యూబ్స్ బ్లాక్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయండి. సో అందుకని అట్లీస్ట్ ఓకే డిలే అయింది ప్రెగ్నెన్సీ రావడం, పెళ్ళవ్వడం, ప్రెగ్నెన్సీ వచ్చినప్పుడు అట్లీస్ట్ థింక్ అబౌట్ ప్రోస్ అండ్ కాన్స్. అంటే నిజంగా నేను అబార్షన్ చేయించుకుంటే ఏంటి, చేయించుకోకపోతే ఏంటి, ఇలాంటివి థింక్ చేసి ఆ స్టెప్ తీసుకుంటే తర్వాత ఫ్యూచర్లో ప్రెగ్నెన్సీస్ రావడానికి ఇబ్బంది లేకుండా ఉంటుంది చాలామందికి. ఇప్పుడు ట్యూబ్స్ అంటున్నారంటే ఫెలోపియన్ ట్యూబ్స్. అవునండి. ఫెలోపియన్ ట్యూబ్స్ అనేది ప్రెగ్నెన్సీకి మెయిన్ రీజనా? అంటే ఫెలోపియన్ ట్యూబ్స్ ఒక పార్ట్ అండి. అంటే మేల్ పార్ట్నర్ పక్కన పెడితే ఫీమేల్ పార్ట్నర్లో వచ్చేసి గర్భసంచి ఎంత ఇంపార్టెంటో గర్భసంచి ట్యూబ్స్ అన్నీ కూడా అంతే ఇంపార్టెంట్. అంటే ఒకసారి ఓవరీలో ఎగ్ తయారైన తర్వాత ఓవరీ నుంచి ట్యూబ్లోంచే ఎగ్ పికప్ అవ్వాలి. ట్యూబ్స్ ఎండ్ ఇలా ఉంటుంది ఫింగర్ లాగా. ఎగ్ రిలీజ్ అవుతూనే అంటే ఎండ్ దగ్గర ఓవరీ ఉంటుంది, ఓవరీ నుంచి ఎగ్ రిలీజ్ అవుతూనే ట్యూబ్ విల్ పికప్ ద ఎగ్. అంటే ట్యూబ్ ఎగ్ని పికప్ చేసుకొని ట్యూబ్లోంచి ట్రావెల్ చేసి కొంత దూరం వచ్చిన తర్వాత అక్కడి కనుక స్పర్మ్స్ అవైలబుల్ ఉంటే రెండు కలిసి ఎంబ్రియో తయారవుతాయి. ఎంబ్రియో తయారైన తర్వాత ఈ ఎంబ్రియో ట్యూబ్లో తయారయ్యి మళ్ళీ యూట్రస్ లోపలికి రావాలి. సో ఎగ్ ట్రాన్స్పోర్ట్కి, ఎంబ్రియో ట్రాన్స్పోర్ట్కి అన్నిటికీ ట్యూబ్ ఈజ్ మోర్ ఇంపార్టెంట్. ట్యూబ్ ఫంక్షన్ లేదు అని అంటే ఎగ్గే పికప్ లేదు. ఎగ్ పికప్ లేకపోతే ప్రెగ్నెన్సీ వచ్చే ఛాన్స్ లేదు కదా. మీ దగ్గరికి ఇలా పిల్లల గురించి వచ్చిన వాళ్ళకి మీరు ఫస్ట్ ట్యూబ్స్ని ఎగ్జామ్ అంటే ఎలాగా? అంటే ఫస్టే చెప్పమండి. యూజువల్గా ఎలా ఉంటుందంటే 1 year ట్రై చేసేసారు, అంటే సిగ్నిఫికెంట్గా 1 year అన్ప్రొటెక్టెడ్గా ట్రై చేశారు, ఇంకా రాలేదు అని అంటే ఇనీషియల్గా దానికి అసలు ఎగ్ రిలీజ్ అవుతుందా లేదా, ఎగ్ రిలీజ్ అవుతుందా లేదా అనేది చూసేది సింపుల్ స్కాన్లో అయిపోతుంది. అది పెయిన్ఫుల్ ప్రొసీజర్ ఏం కాదు. అదే ట్యూబ్స్ చెక్ చేయాలి అని అంటే కొంచెం పెయిన్ఫుల్ ప్రొసీజర్ ఉంటుంది అది. సో ట్యూబ్ చెక్ చేయాలి అనేది పెయిన్ఫుల్ ఉంటుంది కాబట్టి ఫస్ట్ నాన్ ఇన్వేజివ్ అంటే లెస్ పెయిన్ఫుల్ది చూసి అవన్నీ క్లియర్ అయ్యాయి అనుకున్న తర్వాత, అంటే మేల్ ఫ్యాక్టర్ అవన్నీ కూడా చూసుకున్న తర్వాత ట్యూబ్ చెక్ చేస్తాం. అంటే ఒక 2 to 3 cycles అయిపోయింది, ఎగ్ రిలీజ్ అవుతుంది కానీ ప్రెగ్నెన్సీ రాలేదు, అలాంటి సిచ్యువేషన్లో ట్యూబ్స్ చెక్ చేస్తాం. మెయిన్గా చూసుకున్నట్లయితే మేనరికాలు ఒకటి ఉంటున్నాయి. ఇప్పుడు ఇదివరకుతో పోల్చుకుంటే ఇప్పుడు తక్కువే అనుకోవాలి. మేనరికాల వల్ల కూడా పిల్లలు పుట్టడం డిలే అయ్యే ఛాన్సెస్ ఉన్నాయా? అంటే మేనరికాల వల్ల వచ్చే మెయిన్ ప్రాబ్లం ఏంటంటే మన బాడీలో జీన్స్ అంటాం, జెన్యూల్ అంటాం కదా, జీన్స్ అంటాము. ఇప్పుడు నాకు ఒక ప్రాబ్లం ఉంది, నేను మేనరికంలో చేసుకుంటే వాళ్ళ జీన్ పూల్ నా జీన్ పూల్ ఒకటే ఉంటుంది. అంటే మన ఏమంటారు జెన్యూల్ అంతా ఒకటే ఉంటుంది. బేస్ చూసుకుంటే మన తాతలు, అమ్మమ్మలు, నాయనమ్మలు వాళ్ళు ఒకళ్ళే. సో వాళ్ళకి ప్రాబ్లం ఉంది, నాకు ప్రాబ్లం ఉంది. సో ఆ ప్రాబ్లం ఏంటంటే డెవలప్ అయిపోతుంది అనమాట. వేరేజ్ మనకి బయట వాళ్ళని చేసుకున్నప్పుడు ఏమవుతుందంటే మన బాడీలో ఏమైనా ప్రాబ్లం, మన జీన్స్లో ఏమైనా ప్రాబ్లం ఉన్నా ఆ పక్కన అంటే స్పౌస్ జీన్ కనుక నార్మల్గా ఉంటే ఇది కౌంటర్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి అన్నమాట. ఇప్పుడు డయాబెటీస్ ఉంది, హైపర్ టెన్షన్ ఉంది, అంటే షుగర్, బీపీ, హార్ట్ ప్రాబ్లమ్స్ వచ్చే ఛాన్స్ ఉంది. ఇప్పుడు మేనరికంలో చేసుకున్న వాళ్ళు అమ్మాయి వాళ్ళ ఫాదరు, అబ్బాయి వాళ్ళ మదరు, బ్రదర్ అండ్ సిస్టర్ అనుకోండి. సో ఇద్దరికీ హార్ట్ ప్రాబ్లం ఉంది, ఇద్దరికీ బీపీలు ఉన్నాయి, ఇద్దరికీ షుగర్లు ఉన్నాయంటే ఈవెన్చువల్లీ పిల్లలకి ఎలా ఉంటుంది, పిల్లలకి కూడా అవే వస్తాయి. పేరెంట్స్కి ఆల్రెడీ హెల్త్ ఇష్యూస్ ఏమైనా ఉన్నాయంటే లైక్ కిడ్నీ కానీ లివర్ కానీ ఏమైనా ప్రాబ్లమ్స్ ఉంటే అవి కూడా పుట్టే పిల్లలకి వచ్చే ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయంటారా? అంటే అన్ని ప్రాబ్లమ్స్ జెనెటిక్ కాదండి. మోస్ట్లీ అంటే కొన్ని ప్రాబ్లమ్స్ ఎలా ఉంటాయంటే ఇప్పుడు హార్ట్ ఇష్యూస్ ఉంది, డయాబెటీస్ ఉంది, ఇలాంటివన్నీ కూడా జీన్స్లో రన్ అవుతాయి. అండ్ గైనిక్ సంబంధించితే పాలిసిస్టిక్ ఓవరీస్ ఉంది, థైరాయిడ్ ఉంది, ఇలాంటివన్నీ కూడా జీన్స్లో రన్ అవుతాయి. అంటే పేరెంట్స్కి ఉంది, అంటే మదర్కి ఉంది, ఎల్డర్ సిస్టర్కి ఉంది, పిన్నికి ఉంది, అత్తకు ఉంది, అలా మనకి కూడా వచ్చే ఛాన్స్ ఉంటుందన్నమాట. సో అది జీన్స్లో రన్ అవుతాయి డెఫినెట్గా. ఇప్పుడు చాలామంది పిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు మనం మెయిన్ చూస్తుంది థైరాయిడ్.
థైరాయిడ్ వల్ల కూడా ఏమన్నా? థైరాయిడ్ అంటే మెయిన్లీ ప్రాబ్లం మనకి ఇప్పుడు వస్తున్న థైరాయిడ్ ఏంటంటే, ఎర్లియర్ డేస్ డయట్ వల్ల వచ్చే థైరాయిడ్ వచ్చేది. ఇప్పుడు ఏంటంటే, ఇప్పుడు వస్తున్న థైరాయిడ్ ఏంటంటే, మన థైరాయిడ్ గ్లాండ్ అనేది మన బాడీలో నెక్లో ఉంటుంది. మన బాడీ టిష్యూ అని రికగ్నైజ్ చేయకుండా మన బాడీ ఇట్ ఫైట్స్ అగేన్స్ట్ ఇట్ అనమాట. అంటే మన బాడీలో ఉన్న థైరాయిడ్ హార్మోన్ని రికగ్నైజ్ చెయ్యదు. అందుకని ఇంకా స్టిమ్యులేట్ అయ్యి హార్మోన్ పెరగడం మూలాన వెయిట్ పెరిగిపోతారు. లెథార్జీ అంటే ఇప్పుడు చేయవలసిన పని చేద్దాంలే, ఒక 10 నిమిషాలు అవి చేద్దాం, ఒక గంట అవి చేద్దాం, ఇలాంటివి. అలా లేజీనెస్ రావడం, వెయిట్ పెరిగిపోవడం, డ్రైనెస్ ఆఫ్ స్కిన్, ఇలాంటివి జనరల్గా వచ్చే ఎఫెక్ట్. వేరేస్ మెన్స్ట్రల్ ప్రాబ్లమ్స్ అంటే పీరియడ్ సరిగ్గా రాకపోవడం, పీరియడ్ ఇర్రెగ్యులారిటీస్, కొంతమందికి చాలా ఫ్రీక్వెంట్గా వచ్చేస్తుంది, కొంతమందికి ఏంటంటే లేట్ వరకు పీరియడ్ రాదు. అండ్ ప్రెగ్నెన్సీకి సంబంధించి ప్రెగ్నెన్సీ రావడం డిలే అవుతుంది, ఇన్ఫర్టిలిటీ ప్రాబ్లమ్స్ ఉంటాయి. ప్రెగ్నెన్సీ వచ్చిన తర్వాత కూడా మిస్క్యారేజెస్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి వీళ్ళలో. తర్వాత కూడా ఈవెన్చువలీ పుట్టిన బేబీకి థైరాయిడ్ ప్రాబ్లమ్స్ వచ్చే ఛాన్స్ ఉంటాయి. సో ఇలాంటి కండిషన్స్ అన్నీ ఉంటాయి కాబట్టి. అండ్ అన్నిటికన్నా మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే, థైరాయిడ్ అనేది చాలా ఈజీలీ కంట్రోలబుల్ కండిషన్. సో మనం చిన్నగా టాబ్లెట్స్ స్టార్ట్ చేసుకొని కంట్రోల్ చేసుకుంటే ఈ సైడ్ ఎఫెక్ట్స్ అన్నీ, ఈ ఎఫెక్ట్స్ అన్నీ ఏమి ఉండవు. సో చాలా వరకు మనం కంట్రోల్ చేసుకో. మదర్కి థైరాయిడ్ ఉంది అంటే ప్రెగ్నెన్సీ తర్వాత పుట్టే బేబీకి కూడా థైరాయిడ్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయా? వచ్చే ఛాన్స్ ఉంటుందండి. సో అందుకని ప్రతి డెలివరీ అయిపోయిన తర్వాత, అంటే కొంతమందికి ఓన్లీ ప్రెగ్నెన్సీలో వస్తుంది. సో డెలివరీ అయిపోయిన తర్వాత 6 వీక్స్కి ఫాలో అప్ చేసి చూస్తాం. సో వాళ్ళకి నిజంగా థైరాయిడ్ ఉందా, సబ్సైడ్ అయిపోయిందా. అలా ఉన్న వాళ్ళకి వీ స్టార్ట్ ఆఫ్ మెడిసిన్స్. బేబీస్ కూడా అలాగే 3 మంత్స్కి చూస్తారు థైరాయిడ్ లెవెల్స్. నార్మల్ ఉంటే దట్స్ ఫైన్. ఇప్పుడు చాలామంది పిల్లల్లో చూసినట్లయితే షుగర్ కూడా చాలా ఎర్లీగా స్టార్ట్ అవుతుంది. అంటే షుగర్ ఎర్లీగా వచ్చే షుగర్ ఏంటంటే అది ఇన్సులిన్ డిపెండెంట్ అంటామండి. అంటే ప్యాంక్రియాస్లో, ఆ ప్యాంక్రియాస్ అనేది ఒక గ్రంథి, అంటే ఒక గ్లాండ్ అనమాట. సో దానిలో ఉండే ప్రాబ్లం వల్ల మన బాడీలో ఇన్సులిన్ ఏదైతే ఉంటుందో ఆ ప్రొడక్షనే ప్రాబ్లం ఉంది. అలాంటప్పుడు తొందరగా డయాబెటీస్ వస్తుంది. అంటే జువెనైల్ ఆన్సెట్, పిల్లల్లో వచ్చే డయాబెటీస్ అది ఇన్సులిన్ డిపెండెంట్. అంటే ఇన్సులిన్ బాడీలో లేదు ఆర్ ప్రొడక్షన్ ప్రాబ్లం, అలాంటి వాళ్ళకి మనం ఇన్సులినే ఇవ్వాలి. అదే పెద్దవాళ్ళకి అనేది ఏమీ ఉండదా మేడం ఆ షుగర్ రావడానికి? ఈ ఇన్సులిన్ డిపెండెంట్ చిన్నపిల్లల్లో వస్తుంది. తర్వాత నాన్ ఇన్సులిన్ డిపెండెంట్ అంటే పెద్దవాళ్ళకి వస్తుంది, టైప్ 2 డయాబెటీస్ అంటాం. మన అన్హెల్దీ లైఫ్ స్టైల్ వల్ల, ఫ్యామిలీ హిస్టరీ వల్ల, అంటే పేరెంట్స్కి ఇద్దరికి డయాబెటీస్ ఉంది, చైల్డ్కి వస్తుంది డెఫినెట్గా. సో వస్తుంది అనుకున్నప్పుడు అది 60 ఇయర్స్కి వస్తుందా, 70 ఇయర్స్కి వస్తుందా, 40 ఇయర్స్కి వస్తుందా, 30 ఇయర్స్కి వస్తుందా, మన లైఫ్ స్టైల్ని బట్టి ఉంటుంది. సో యాక్టివ్ లైఫ్ స్టైల్ ఫాలో అయితే మేబీ యూ కెన్ 70 ఇయర్స్ వరకు కూడా రాకుండా మనం మేనేజ్ చేయొచ్చు. ఈ టైప్ 1 డయాబెటిక్ పిల్లలు ఎవరైతే ఉన్నారో వాళ్ళలో ఎస్పెషల్లీ గర్ల్స్ని చూసుకున్నట్లయితే వీళ్ళకి మెచ్యూర్ అవ్వడానికి ఏమైనా టైం టేకింగ్ ఎక్కువ ప్రాసెస్ తీసుకునే? అలా ఏముండదండి. అంటే హార్మోన్ ఇంబ్యాలెన్స్ డెఫినెట్గా, అంటే ఆటో ఇమ్యూన్ ఉంటుంది కాబట్టి వాళ్ళకి ప్రాబ్లమ్స్ ఉంటాయి. సో హార్మోన్ మన బాడీలో ఉన్న, నేను చెప్పినట్లు అప్పర్ బ్రెయిన్ నుంచి లోవర్ బ్రెయిన్కి సిగ్నల్ రావాలి, లోవర్ బ్రెయిన్ నుంచి ఓవరీస్కి సిగ్నల్ రావాలి, ఓవరీస్ నుంచి యూట్రస్కి సిగ్నల్ రావాలి. సో ఈ హార్మోన్ డిస్రప్షన్ థైరాయిడ్ ఉన్నా ఉంటుంది, షుగర్ ఉన్నా ఉంటుంది, ఇవన్నీ కూడా హార్మోన్ డిస్రప్షన్ ఉంటుంది. సో ఇవన్నీ కూడా టు సమ్ ఎక్స్టెంట్ మన మెన్స్ట్రల్ ప్రాబ్లమ్స్ ఉంటాయి డెఫినెట్గా. బట్ అలా అని చెప్పి ఈవెన్చువల్లీ ఏం ప్రాబ్లం అవుతుంది, ఇఫ్ ఇన్సులిన్ మనం ఇచ్చి టైంకి డయాగ్నోస్ చేసి మనం టైంకి ట్రీట్మెంట్ ఇచ్చేస్తే మేజర్ ప్రాబ్లమ్స్ ఉండవు వాళ్ళకి. ఇలాంటి పిల్లలకి ఫ్యూచర్లో పెళ్ళైన తర్వాత పిల్లలు పుట్టడంలో వాటిలో ఏమైనా డిలే అయ్యే ఛాన్సెస్ ఏమైనా ఉంటాయా? హార్మోన్ ఇంబ్యాలెన్స్ ఉన్న వాళ్ళకి డెఫినెట్గా ప్రాబ్లమ్స్ ఉంటాయండి తర్వాత. అంటే డెఫినెట్గా అంటే 100% ఉంటుందా? ఉండదు. ప్రతి ఒక్కటి కూడా మన లైఫ్ స్టైల్, మన ఫుడ్ హ్యాబిట్స్, డైటరీ హ్యాబిట్స్, వీటన్నిటి మీద కూడా డిపెండ్ అయ్యి ఉంటుంది. సో మన యాక్టివ్ లైఫ్ స్టైల్ ఫాలో అవుతున్నాం అనుకోండి, ఈవెన్చువలీ ప్రెగ్నెన్సీ రావడం పెద్ద ప్రాబ్లం కాకపోవచ్చు. అంటే మేజర్ థింగ్ ఇప్పుడు ఏంటంటే ముందు డిలే చేయడం, తర్వాత స్టార్ట్ చేయగానే స్ట్రెస్ లెవెల్స్ ఎక్కువైపోతున్నాయి. నాకు ఇప్పుడే కావాలి, ఎట్టి పరిస్థితుల్లో మేము ప్లాన్ చేసేసుకున్నామండి, ఈ 3-4 మంత్స్లో మేము ప్లాన్ చేసుకున్నాం, తర్వాత మేము యూఎస్ వెళ్ళిపోవాలి, ఆర్ యూకే వెళ్ళాలి, ఆర్ జాబ్ ప్రమోషన్ వస్తుంది, సంథింగ్ ఆర్ ద అదర్ వచ్చేస్తుంది, కాబట్టి నేను ఈ టైంలోనే ఈ బ్రాకెట్లోనే నేను కన్సీవ్ అయిపోవాలి. అలాంటి స్ట్రెస్ లెవెల్స్ ఉన్నప్పుడు ఏంటంటే ఇంకా డిలే అయిపోతాయి అన్నమాట.
మీరు మీ దగ్గరికి వచ్చే పేషెంట్స్కి మెయిన్ అసలు ప్రెగ్నెన్సీ రావాలి అంటే అసలు మీరేం సజెస్ట్ చేస్తారు? నేను ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ థింగ్ ఏంటంటే లైఫ్ స్టైల్ ఒకటి, హెల్దీ లైఫ్ స్టైల్ సజెస్ట్ చేస్తానండి. స్ట్రెస్ తగ్గించుకోవాలి. అండ్ అసలు ఎంత టైం అయింది ట్రై చేస్తూ వాళ్ళు, అంటే ఇంకా 1 year అవ్వలేదు అనుకోండి, స్ట్రెస్ తీసుకోవాల్సిన అవసరం లేదు. 100 members ట్రై చేస్తే ప్రెగ్నెన్సీ కోసం ఫస్ట్ 1 yearలో ఆల్మోస్ట్ 70% కన్సీవ్ అయిపోతారు. ఇదే 100 members 2 years ట్రై చేస్తే 90% కన్సీవ్ అయిపోతారు. ఇట్ ఈస్ జస్ట్ దట్ మనం స్ట్రెస్ తెచ్చుకొని తొందరగా వచ్చేయాలి అన్న స్ట్రెస్లో ఇంకా దాన్ని డిలే చేసుకుంటున్నాం. కానీ ఆల్మోస్ట్ 90% పీపుల్ 2 yearsలో కన్సీవ్ అయిపోతారు. ఇట్ ఈస్ జస్ట్ 10% వాళ్ళకే మనకి హెల్ప్ అవసరం అవుతుంది. సో ఆ 10% వాళ్ళకి ఫస్ట్ థింగ్ చెప్పవలసింది ఏంటంటే లైఫ్ స్టైల్, రెగ్యులర్ ఫిజికల్ యాక్టివిటీ. అంటే ఇప్పుడు ఎఫెక్ట్ అవుతుందా, లాంగ్ రన్లో ఎఫెక్ట్ అవుతుందా? డెఫినెట్లీ ఎఫెక్ట్ అవుతుంది అది. సో రెగ్యులర్ ఫిజికల్ యాక్టివిటీ, హెల్దీ లైఫ్ స్టైల్, ఫుడ్ హ్యాబిట్స్, ప్రాసెస్డ్ ఫుడ్, జంక్ ఫుడ్, దెన్ స్టోర్డ్ క్యాన్డ్ ఫుడ్స్ ఉంటాయి, అలాంటివన్నీ, మైదా ఐటమ్స్, స్వీట్స్, ఫాస్ట్ ఫుడ్స్, బ్రెడ్, బిస్కెట్లు, అలాంటివి ఎక్కువ తీసుకోకూడదు. అంటే వన్స్ ఇన్ ఏ వైల్ అందరం తీసుకుంటాం, వన్స్ ఇన్ ఏ వైల్ తీసుకోవచ్చు, బట్ అలాంటివి తగ్గించుకుంటే చాలా వరకు అన్నీ సెట్ అయిపోతాయండి. పీసీఓడి ప్రాబ్లమ్స్ ఎఫెక్ట్ కూడా ఎంతవరకు ఉంటుందంటారు? పీసీఓడి డెఫినెట్లీ అంటే ఇట్ ఈస్ ఇంక్రీజింగ్ అండి. అంటే మన అన్హెల్దీ లైఫ్ స్టైల్ చెప్తున్నట్లు అన్హెల్దీ లైఫ్ స్టైల్, అన్హెల్దీ ఫుడ్ అండ్ వీటి వల్ల పీసీఓడి పెరుగుతుంది. సో పీసీఓడి పెరుగుతుంది అంటే ఇట్ ఈస్ నాట్ జస్ట్ ఈరోజు పీరియడ్ ఇర్రెగ్యులారిటీ వచ్చింది, ఈరోజు పిల్లలు రావట్లేదు, ఇది ఒక్కటే కాదు. లాంగ్ రన్లో వాళ్ళకి ఒబెసిటీ రావచ్చు, హార్ట్ ప్రాబ్లమ్స్ రావచ్చు, బీపీ రావచ్చు, షుగర్ రావచ్చు, క్యాన్సర్ లాంటి ప్రాబ్లమ్స్ రావచ్చు. సో ఈవెన్చువలీ లాంగ్ రన్లో కూడా పాలిసిస్టిక్ ఓవరీస్ వల్ల కాంప్లికేషన్స్ వస్తాయి. సో ఇవి రాకుండా ఉండాలి అని అంటే యాక్టివ్ లైఫ్ స్టైల్, అంటే వెయిట్ నార్మల్ రేంజ్లో పెట్టుకోవడం చాలా ఇంపార్టెంట్. సో వెయిట్ నార్మల్ రేంజ్లో పెట్టుకోవడం అంత ఈజీ కాకపోవచ్చు ఇనీషియల్గా. అట్లీస్ట్ యాక్టివ్ లైఫ్ స్టైల్ ఫాలో అవుతూ మంచి ఫుడ్ తీసుకుంటే ఆటోమేటిక్గా సెట్ అవుతుంది అది. చాలా మందిలో చూసినట్లయితే ఇప్పుడు యూట్రస్ క్యాన్సర్స్ బాగా ఎక్కువ అవుతున్నాయి. అంటే యూట్రస్ క్యాన్సర్ ఒక్కటే అని చెప్పలేం, కానీ యాజ్ ఇట్ ఈస్ అంటే ఫ్యామిలీలో తెలిసిన వాళ్ళు, రిలేటివ్స్, ఫ్రెండ్స్ ఎవరికో ఒకళ్ళ క్యాన్సర్ ఉంది అని వింటున్నాం ఇప్పుడు. సో అంటే అన్అపోజ్డ్గా యూట్రస్కి ఎందుకు క్యాన్సర్ వస్తుంది అని అంటే మన బాడీలో 2 హార్మోన్స్ ఉంటాయి, ఈస్ట్రోజన్ అండ్ ప్రొజెస్ట్రాన్. ఈస్ట్రోజన్ అనేది ఏంటంటే యూట్రస్ లోపల లేయర్ని పెంచుతుంది, అంటే ప్రెగ్నెన్సీ రావాలి ఆర్ ఇనీషియల్ పార్ట్లో ఎగ్ గ్రో అవుతుంది, సో యూట్రస్ లోపల లేయర్ కూడా గ్రో అవుతుంది. తర్వాత ప్రొజెస్ట్రాన్ అంటే ప్రెగ్నెన్సీ హార్మోన్, తర్వాత సస్టైన్ అవుతుంది. ప్రెగ్నెన్సీ ఉంటే అది దాన్ని గ్రో చేస్తుంది, ప్రెగ్నెన్సీ లేకపోతే ఈ 2 హార్మోన్స్ ఫాలో అయిపోతే పీరియడ్ వచ్చేస్తుంది. సో ఎప్పుడైతే కొంతమందికి అన్అపోజ్డ్గా ఈస్ట్రోజన్ అంటే అన్అపోజ్డ్గా ఒకటే హార్మోన్ ఉంటుందో బాడీలో, అలాంటి వాళ్ళకి యూట్రస్ లోపల లేయర్ బాగా థిక్ అయిపోవడం, సో ప్రీ క్యాన్సరస్ లీజన్స్ రావడం, తర్వాత ఈవెన్చువలీ క్యాన్సర్ లాంటి ప్రాబ్లమ్స్ రావడం, ఇవి ఎక్కువ అవుతాయి. సో దీనికి మళ్ళీ సేమ్ కాజ్ ఒబెసిటీ, పీసీఓడి ఇలాంటివి ఉన్నప్పుడు ఏంటంటే ఆ హార్మోన్ ఆల్రెడీ ఎక్కువ ఉంటుంది. అండ్ ప్రాసెస్డ్ ఫుడ్ ఇప్పుడు ఎలా అంటే మనకి ఫుడ్స్లో సోయా మిల్క్ ఒకటి, ఇలాంటివి ఏంటంటే ఐసోఫ్లేవాన్స్ అంటే ఏంటంటే మన బాడీలో ఉన్న ఈస్ట్రోజన్కి సిమిలర్గా వర్క్ చేస్తాయి. సో అలా వర్క్ చేసినప్పుడు అలాని న్యాచురల్ సోయా తీసుకోకూడదని కాదు, న్యాచురల్ ఫుడ్స్ తీసుకోవచ్చు, బట్ ప్రాసెస్డ్ ఫుడ్ ఏదైతే ఉంటుందో ఎక్కువ ఈస్ట్రోజన్, ఎక్కువ ఐసోఫ్లేవాన్స్ ఉన్నప్పుడు ఈ హార్మోన్ లెవెల్స్ ఎక్కువ అయిపోతాయి. హార్మోన్ లెవెల్స్ ఎక్కువైనప్పుడు ఈ ఛాన్సెస్ ఆఫ్ క్యాన్సర్ ఇన్ ఫ్యూచర్ ఎక్కువ అవుతుంది. సో అందుకని ఇవన్నీ జాగ్రత్తగా హార్మోన్స్ మెయింటైన్ చేసుకోవడం, వెయిట్ మెయింటైన్ చేసుకోవడం, హెల్దీ లైఫ్ స్టైల్ మెయింటైన్ చేయడం, ఇవన్నీ ఇంపార్టెంట్. చాలా మెడిసిన్స్ యూజ్ చేసినప్పటికీ కొంతమందిలో ఎటువంటి ప్రాబ్లం లేకపోయినా కానీ పిల్లలు పుట్టడానికి లేట్ ఎందుకంటారు? మనం అన్ని టెస్టులు చేసేసినా సరే 100 women అంటే అసలు రావట్లేదు ప్రెగ్నెన్సీ అనుకున్న వాళ్ళలో 100 womenలో 50 మెంబర్స్కి కాజ్ మనం తెలుసుకోలేమనేది. ఎందుకంటే ఇప్పుడు ఎగ్ ఫామ్ అవుతుంది, రిలీజ్ అవుతుంది, లో కూడా కంప్లీట్గా టెస్ట్లన్నీ నార్మల్ ఉంటాయి, వాళ్ళకి టెస్ట్లన్నీ నార్మల్ ఉంటాయి. ఒక 50% మెంబర్స్కి అసలు కాజే ఉండదు, అంటే ఇడియోపాథిక్ అంటాం, అసలు మనకి కాజే తెలియదు దాంట్లో. సో అలాంటి వాళ్ళలో కాజ్ ఏమై ఉంటుంది అని మన అజంప్షన్స్ అంటే మేబీ ఎగ్ క్వాలిటీలోనో, స్పర్మ్ క్వాలిటీలోనో, ఆర్ ఫామ్ అయిన తర్వాత ఎంబ్రియో క్వాలిటీలోనో, అంటే ఇంకా టెస్ట్ ట్యూబ్ బేబీలో అయితే మేము ఎంబ్రియో క్వాలిటీ కూడా
చెక్ చేసే పెడతాం. సో ఎంబ్రియో క్వాలిటీ కూడా బాగుంటే ఎంబ్రియో పెట్టిన తర్వాత యూట్రస్ యాక్సెప్టెన్స్లో ప్రాబ్లం ఉండొచ్చు. అంటే ప్రతి ఒక్కళ్ళకి ఇప్పుడు ఎగ్ స్పర్మ్ రెండు ఉంటాయి కాబట్టి ఎగ్ అనేది లేడీదే, కానీ స్పర్మ్ తనకి నార్మల్ కాదు. స్పర్మ్ అనేది బయట నుంచి వచ్చిన బాడీ కాబట్టి ఫారెన్ బాడీ ఏదన్నా ఇప్పుడు మనకి బాడీలో ఫీవర్ వస్తుంది, మన బాడీ ఎలా ఫీవర్ని ఫైట్ చేస్తుందో అలాగే ఈ స్పర్మ్ని కూడా ఫైట్ చేస్తుంది. ఈ ఎంబ్రియోలో హాఫ్ పార్ట్ తంది కాదు కాబట్టి ఫైట్ చేసి రిజెక్ట్ చేసేస్తుంది. డెఫినెట్గా ఇప్పుడు ప్రాబ్లం లేడీలోనే కదా, జెంట్లో ఉన్నా కానీ. సో డెఫినెట్లీ ప్రాబ్లమ్స్ కెన్ బి దేర్ అంటే ఇప్పుడు ఇన్ఫ్యాక్ట్ చెప్పాలంటే ఒక 30%లో ఇట్స్ ఓన్లీ మేల్ ఫ్యాక్టర్ విచ్ కాజెస్. అండ్ రెండు ఫ్యాక్టర్స్ అంటే మేల్ అండ్ ఫీమేల్ ఫ్యాక్టర్స్ రెండు కలిపి కూడా ఒక 10% మెంబర్స్లో ఉంటాయి. సో అంటే మోస్ట్లీ ఇప్పుడు మనకి సినారియో ఎలా ఉంటుందంటే పిల్లలు కలగట్లేదు అని అంటే లేడీదే ప్రాబ్లం, నీదే ప్రాబ్లం అని అనేస్తారు చాలామంది. బట్ అలా కాదు, జెంట్స్లోనూ ఈక్వల్ అమౌంట్ ఆఫ్ ప్రాబ్లం ఉంటుంది. లేడీస్కి ఓకే, జెంట్స్కి దేనివల్ల ఇలాంటి ప్రాబ్లమ్స్ వస్తాయంటారు? అన్హెల్దీ లైఫ్ స్టైల్, అన్హెల్దీ ఫుడ్, మళ్ళీ రేడియేషన్ అదే మొబైల్స్ అండ్ ల్యాప్టాప్స్ యూసేజ్, ఎక్కువ హీటెడ్ ఎన్వైరన్మెంట్స్లో అంటే ఇప్పుడు ఫర్నేసెస్లో అలా వర్క్ చేస్తుంటారు కొంతమంది. ఎక్కువ హీటెడ్ ఎన్వైరన్మెంట్లో వర్క్ చేసే వాళ్ళకి టైట్ జీన్స్ వేసుకుంటారు, టైట్ డ్రెస్సెస్ వేసుకుని వర్క్ చేసే వాళ్ళకి, ఇలాంటి వాళ్ళకి ఉంటుంది ప్రాబ్లమ్స్. ఆర్ కీమోథెరపీ అంటే మనకి క్యాన్సర్ లాంటి ప్రాబ్లమ్స్ వస్తాయి కొంతమందికి, అలాంటి వాళ్ళకి ట్రీట్మెంట్ ఇచ్చేస్తాం. ట్రీట్మెంట్ ఇచ్చినప్పుడు క్యాన్సర్తో పాటు మన నార్మల్ స్పర్మటోజెన్సిస్ కూడా పోతుందన్నమాట. అందుకని అలాంటి వాళ్ళకి ఏం చేస్తామంటే ముందే ఫ్రీజ్ చేసి పెట్టుకొని అప్పుడు ట్రీట్మెంట్కి వెళ్తారు వాళ్ళు. ఆర్ ఫార్మస్యూటికల్ కంపెనీస్లో పనిచేస్తారు కొంతమంది, అంటే ఫార్మసీ డ్రగ్స్ తయారు చేసే దాంట్లో ఎస్పెషలీ ఏంటంటే క్యాన్సర్ రిలేటెడ్ డ్రగ్స్ తయారు చేయడం, రేడియేషన్ దగ్గర ఎక్స్పోజర్లో ఉండడం, ఇలాంటి వాటి వల్ల కూడా స్పర్మ్ ప్రొడక్షన్ ఇంపేర్ అవుతుంది. డ్రింకింగ్ ఇంకా స్మోకింగ్ ప్రభావం కూడా దీని మీద ఉందంటారా? డ్రింకింగ్, స్మోకింగ్, మన అన్హెల్దీ ఫుడ్తో పాటు ఇది కొంతమంది టొబాకో నవ్వులుతారు, అంటే పొగాకు తంబాకు అంటారు నార్త్ ఇండియన్స్ ఎక్కువ, అవి నవ్వులుతారు. సో ఇవన్నీ కూడా ఫర్టిలిటీ మీద అంటే స్పర్మ్ ప్రొడక్షన్ మీద ప్రాబ్లం అవుతుంది. అండ్ అఫ్కోర్స్ లేడీస్ కూడా ప్రాబ్లం అవుతుంది, బట్ మనకి ఇంకా అంత లేడీస్ స్మోక్ చేయడం, డ్రింక్ చేయడం మనకి ఇంకా అంత ఎక్కువ ప్రివలెంట్ అవ్వలేదు కాబట్టి నేను మేల్ చెప్తున్నాను ఎక్కువ. ఫెలోపియన్ ట్యూబ్స్ని తీసుకున్నట్లయితే మ్యారేజ్ అయిన తర్వాత పిల్లలు పుట్టకపోతే ఆ ప్రాబ్లం అనిపిస్తుంది, బట్ బిఫోర్ మ్యారేజ్ నుంచే ఫెలోపియన్ ట్యూబ్స్లో ఏదైనా ప్రాబ్లం ఉండే ఛాన్సెస్ ఉంటుందా? ఎప్పుడైనా మన బాడీలోకి ఇన్ఫెక్షన్ ఎంటర్ అయింది అనుకున్నప్పుడు ట్యూబ్స్ బ్లాక్ అయ్యే ఛాన్సే ఉంటుంది. ఎస్పెషల్లీ ఏ రీజన్స్ వల్ల ఇన్ఫెక్షన్స్? అంటే మ్యారేజ్ అయిన తర్వాత అంటే మోస్ట్లీ సెక్షువలీ ట్రాన్స్మిటెడ్ ఉంటుంది. మ్యారేజ్ అవ్వకముందు ఉండే ఇన్ఫెక్షన్స్ మెయిన్లీ ట్యూబర్క్లోసిస్, అంటే ఇంతకు ముందు ఎప్పుడైనా ట్యూబర్క్లోసిస్ వచ్చింది, ఆర్ క్లోజ్ రిలేటివ్స్, క్లోజ్ ఫ్రెండ్స్, అంటే మన సరౌండింగ్స్లో ఎవరికైనా టీబీ వచ్చింది, మనం ఎక్స్పోజ్ అయ్యాము, అలాంటప్పుడు ఏమవుతుందంటే మన బాడీలోకి బ్యాక్టీరియా ఎంటర్ అవుతుంది. కానీ బికాజ్ మన బాడీలో ఉన్న ఫైటింగ్ పవర్ బాగుంది, ఇమ్యూనిటీ బాగుంది కాబట్టి మనకి డిసీజ్ రాదు, కానీ బ్యాక్టీరియా ఉండిపోతుంది బాడీలో. సో ఎక్కడ కొన్ని ప్లేసెస్లో డార్మెంట్గా ఉండిపోతుంది అనమాట, అంటే దే రిమైన్ లైక్ దట్. యూట్రస్లో, ట్యూబ్స్లో అలాంటి ప్లేసెస్లో డార్మెంట్గా ఉండిపోతుంది. ఈవెన్చువలీ లేటర్ ఆన్ దట్ మే ఫ్లేర్ అప్, అంటే తర్వాత పెల్విక్ ట్యూబర్క్లోసిస్ అంటే గర్భసంచికి ట్యూబర్క్లోసిస్ రావడం, ట్యూబ్స్కి ట్యూబర్క్లోసిస్ రావడం, అలాంటి కండిషన్స్ వచ్చినప్పుడు ఏంటంటే ట్యూబ్స్ బ్లాక్ అయిపోతాయి, గర్భసంచి లోపలి పొర గ్రో అవ్వదు, గ్రాడ్యువల్గా ఓవరీలో కూడా ఎగ్స్ తయారవ్వకపోవడం, ఇలాంటి ప్రాబ్లమ్స్ రావచ్చు. ఫైనల్గా మీరేం చెప్తారు? అంటే లైక్ ఈ అన్హెల్దీ లైఫ్ స్టైల్ వల్లనే ఇలాగా ఇప్పుడు ప్రజెంట్ ఫేస్ చేస్తున్నారు, ఎక్కువ పిల్లలు పుట్టకపోవడానికి అవే రీజన్స్ అంటారా? హెల్దీ లైఫ్ స్టైల్, స్ట్రెస్ ఫ్రీ లైఫ్ స్టైల్, అంటే ప్రతిదానికి టెన్షన్ పడిపోవడం, అమ్మో ఎలా రాకపోతే ఎలా, వస్తే ఎలా, బయటికి వెళ్తే ఎలా, వెళ్ళకపోతే ఎలా, ఇలా టెన్షన్ పడకుండా స్ట్రెస్ ఫ్రీగా అంటే మేబీ కొంచెం యోగా, మెడిటేషన్, రిలాక్సేషన్ మెథడ్స్ ఏవైనా ఫాలో అవుతూ హెల్దీ లైఫ్ స్టైల్, హెల్దీ ఫుడ్ తీసుకుంటే చాలా వరకు ఇన్ఫర్టిలిటీ తగ్గిపోతుందండి. అంటే ఇప్పుడు ప్రజెంట్ స్ట్రెస్ అనేది కూడా ఫ్యామిలీలో ఒక మెంబర్ అయిపోయింది కదా మేడం? అవును, స్ట్రెస్ అనేది ఎక్కువైపోతుంది, కానీ మనం స్ట్రెస్ని మనం తగ్గించుకోగలుగుతాం, కానీ దానివల్ల అంటే మనం స్ట్రెస్ ఫీల్ అయినంత మాత్రాన మనమే వీఆర్ నాట్ ఇంప్రూవింగ్ ద అవుట్కమ్ కదా. స్ట్రెస్ ఫీల్ అయినంత మాత్రాన ప్రెగ్నెన్సీ వచ్చేస్తుంది అనుకుంటే మనం అందరం స్ట్రెస్ ఫీల్ అవ్వచ్చు,
బట్ అలా రాదు కదా, ఇంకా వర్సన్ అవుతుంది. సో బెటర్ టు ఫీల్ రిలాక్స్డ్ యాజ్ మచ్ as పాసిబుల్. అండ్ స్పెషలీ అంటే నాట్ జస్ట్ ఫర్టిలిటీ, అంటే ఈ ఫర్టిలిటీ మాత్రమే కాకుండా ఏ పని చేసినా మనకి చేసేటప్పుడు వర్స్ట్ సినారియోకి మనం ప్రిపేర్ అయ్యి వెళ్తే ఓకే ఏమవుతుంది, నేను ట్రీట్మెంట్ చేయించుకుంటాను, ప్రెగ్నెన్సీ రాదు. వర్స్ట్ సినారియోకి మనం ప్రిపేర్ అయ్యి వెళ్తే మేబీ వీ కెన్ యాక్సెప్ట్ థింగ్స్ ఇన్ ఎ బెటర్ వే. అంటే మనం రిలాక్స్డ్గా ట్రీట్మెంట్ తీసుకోవడానికి ఛాన్స్ ఉంటుంది. మోస్ట్లీ రిలాక్సేషన్ మెథడ్స్ చేసుకుంటే యోగా ఆర్ మెడిటేషన్ ఆర్ సమ్ సార్ట్ ఆఫ్, అంటే ఇప్పట్లో ఏంటంటే మనకి ఇంత టైం కూడా ఉండట్లేదు. ప్రతి ఒక్కళ్ళు కొంచెం చిన్న హాబీ లాగాను కుట్లు, అల్లికలు, పెయింటింగ్, ఆర్ట్, క్రాఫ్ట్ ఏదో ఒకటి మనకి చిన్నప్పుడు ఉండేవి, ఇప్పుడు చేయట్లేదు అంతే. సో అలాంటివి ఏమైనా చేసుకుంటే కూడా రిలాక్సేషన్ ఉంటుంది. సో అవి చేస్తే ఆటోమేటిక్గా అన్నీ సెట్ అవుతాయని అనుకుంటున్నాను. మెయిన్గా లాస్ట్ అండ్ ఫైనల్గా న్యూలీ మ్యారీడ్ కపుల్కి మీరు ఏదైనా సజెషన్ ఇస్తారా? న్యూలీ మ్యారీడ్ అంటే డిపెండ్స్ అపాన్ ద ఏజ్ అండి. అసలు ఏజ్ ఏంటంటారు? మ్యారేజ్ అసలు కరెక్ట్గా అసలు మ్యారేజ్కి ఏజ్ ఏంటి, మెయిల్కైనా ఫీమేల్కైనా? అంటే కరెక్ట్ ఏజ్ అంటే గవర్నమెంట్ హ్యాస్ డిసైడెడ్ 18 అనుకోండి, బట్ యూజువల్గా అరౌండ్ 25 ఈజ్ ఆప్టిమమ్ ఏజ్ ఫర్ ప్రెగ్నెన్సీ అండి లేడీకి. సో అరౌండ్ 25 to 30 లోపల ప్రెగ్నెన్సీ వచ్చేటట్లుగా చూసుకోవాలి. కొత్తగా మ్యారేజ్ అయిందా లేకపోతే మ్యారేజ్ అయ్యి వెయిట్ చేశారా ఇర్రెస్పెక్టివ్, ప్రెగ్నెన్సీ అరౌండ్ 25 to 30 మ్యాక్స్ 32 లోపల ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకుంటే మంచిది. సైకిల్ని 32 లోపు కంప్లీట్ చేసుకోవాలి. ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకొని చైల్డ్ బర్త్ ఫినిష్ చేసుకుంటే మంచిది ఫస్ట్ థింగ్. సెకండ్ థింగ్, ఒకవేళ మీకు ప్రెగ్నెన్సీ వద్దు అని అనుకుంటే ఏదైనా మెథడ్స్ ఫాలో అవ్వాలి. డాక్టర్ని అడిగితే వాళ్ళు చెప్తారు దేర్ ఆర్ సో మెనీ మెథడ్స్. ప్రెగ్నెన్సీ వద్దు అనుకుంటే, ప్రెగ్నెన్సీ వచ్చిన తర్వాత మిస్క్యారేజ్ చేయించుకోవడం కన్నా ప్రెగ్నెన్సీ వద్దు అనుకుంటే ఫాలో సంథింగ్. ఒకసారి ప్రెగ్నెన్సీకి ట్రై చేస్తున్నారు అనుకుంటే ట్రై చేసేటప్పుడు స్ట్రెస్ ఫ్రీగా ట్రై చేసుకోండి. అంటే అట్లీస్ట్ ఒక 1 year అన్ప్రొటెక్టెడ్గా ట్రై చేసాము, ఓకే స్ట్రెస్ ఫ్రీగా ట్రై చేసాము, అప్పుడు కూడా రాలేదు, డాక్టర్స్ ఆర్ దేర్ టు హెల్ప్ యూ. కానీ ఒక 2 months 3 monthsలోనే స్ట్రెస్ ఫీల్ అయిపోయి హైయర్ మెథడ్స్ అంటే ఇంకా రాలేదండి అని అన్నప్పుడు డాక్టర్ అయినా ఒక ఫ్యూ మంత్స్ చెప్తాము పర్వాలేదండి చూడండి అని, మళ్ళీ మీరు అడిగితే వీ విల్ ఆల్సో పుష్ యూ టు హైయర్ మెథడ్స్. అలా అవసరం లేనప్పుడు అట్లీస్ట్ యూ కెన్ ట్రై స్లోలీ పీస్ఫుల్గా ట్రై చేసుకుంటే అన్నీ స్టెప్ బై స్టెప్ జరుగుతాయి. థ్యాంక్ యూ మేడం, చాలా వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. చాలామందికి ఇన్ఫర్మేషన్ బాగా యూజ్ అవుతుందని అనుకుంటున్నాను. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ ఫర్ ద ఆపర్చునిటీ. చూశారు కదా ఈ వారం రియల్ టైం విత్ శ్వేత. మళ్ళీ మరో కొత్త ఎపిసోడ్తో నెక్స్ట్ వీక్ కలుసుకుందాం. చూస్తూనే ఉండండి R24. దిస్ ఈజ్ శ్వేత సైనింగ్ ఆఫ్.